సార్వభౌముడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మళ్ళా చదువుతున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. రాబోయే కాలంలో దేవుడు మనకు ఉంచబోతున్న స్థితిని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రాబోయే కాలంలో ఎలాంటి మేలులు తినబోతున్నాడో ప్రవచనాత్మకంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. రాబోయే దినాల్లో దేవుడు మనకి ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఆ స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అధికమైన మేలులతో నింపాలని ఆశిస్తున్నాడు. అయితే దేవుని మాటలు మనం వినాలి. ఆయన మాటలు విని వాటి ప్రకారం మనం క్రియ జరిగించినప్పుడు మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడు ఆయన. చాలాసార్లు మన జీవితాల్లో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ దిగులు పడుతూ రాబోయే కాలంలో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎలా ఉంటామో ఏంటో అని దిగులుతో బ్రతుకుతూ ఉంటుంటాం. కానీ రాబోయే కాలంలో దేవుడు మనకు ఉంచిన మేలులు గొప్పవని మీరు నమ్మినట్లయితే దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తారు. అందుకోసమే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. రాబోయే కాలంలో మిమ్మల్ని గురించిన నాకున్న ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. మన జీవితంలో నిరీక్షణ నింపాలని దేవుడి మాటలు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తు గురించి మనం భయపడిన అవసరం లేదు. గతమైతే హిస్టరీ, భవిష్యత్తు మిస్టరీ, ప్రజెంట్ మందని ఒక భక్తుడు అన్నాడు. కాబట్టి భవిష్యత్తు మిస్టర్ అయినప్పటికీ దేవునికి అప్పగిస్తే మన భవిష్యత్తుని ఆయన ఉన్నతంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మానవ జీవితంలో మనం చూసినట్లయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎలా ఉంటామో ఏంటో అని ప్రస్తుతం ఆందోళన చెందుతూ ఉంటుంటారు. కానీ దేవుని బిడ్డలంగా, ఆయన మీద ఆధారపడి బిడ్డలంగా, ఆయన మీద ఆనుకుంటూ బ్రతికే వారంగా మన జీవితంలో మనకు ఇస్తున్న దేవుడు గొప్ప వాగ్దానం ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానంటున్నాడు. అంటే ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు దేవునికి. ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన స్థితిని, మన పరిస్థితుల్ని మార్చే దేవుడు మన దేవుడు. భవిష్యత్తు గురించి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన పట్ల ఆయనకున్న ఆలోచనలు ఉన్నతమైనవి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దాసత్వంలో 430 సంవత్సరాలు ఎంతో వ్యాధంతో, ఎంతో కురుంగుదలతో విసిగి వేసారిపోయి జీవించారు. ఒకవైపు ప్రార్థన చేస్తూనే మరొక వైపు బానిసత్వంలో మరిగిపోయారు. కానీ దేవుడు వారి పట్ల ఉన్న ఆలోచనలు ఎంతో ఉన్నతమైనది. పాలు తేనెలు ప్రపంచ దేశంలో దేవుడు వారిని ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ దిశ గుండా నడిపించడానికి మోషేను దేవుడు వాడుకున్నాడు. మన జీవితంలో కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నావో
దాంట్లో కృంగిపోవడానికి వీల్లేదు, దిగులు పడడానికి వీల్లేదు, ఎంతమాత్రం నిరాశ నిస్పృహతో బ్రతకడానికి వీల్లేదు. మన భవిష్యత్తుని తీర్చిదిద్దే దేవుడు మన దేవుడు. మన భవిష్యత్తుని ఉన్నతమైన అనుభవాన్ని గడిపించే దేవుడు మన దేవుడు. దేవుని మీద పరిపూర్ణంగా మనం విశ్వాసం ఉంచి ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొని నిరీక్షణతో మనం బ్రతికినట్లయితే, ఆయన ఇస్తున్న వాగ్దానాల పట్ల మనం విశ్వాసం ఉంచి ఆయన మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి మనం బ్రతికినట్లయితే మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. మునుపటి కంటే అధికమైన మేలుతో మనం నింపాలని, మనకి ఆశీర్వదించాలని, ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి. రాబోయే కాలంలో ఏం జరగబోతుందో అని దిగులు పడుతూ భయపడిన అవసరం లేదు. ఏది జరిగినా దేవునికి అప్పగిద్దాం. మన పట్ల ఆయనకున్న ఆలోచనలు ఉన్నతమైనవి, క్షేమకరమైనవి, సమాధానకరమైనవి, అధికమైన మేలుతో నింపే ఆలోచనలు. కాబట్టి ఆయన ఆలోచనగా మన జీవితాన్ని అప్పగించుకుందాం. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. పరిపూర్ణంగా దేవుని చిత్తానికి మనమనంగా అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించట్లో సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఇదిగో ప్రభా, మీరు ఇస్తున్న వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకునేట్లుగా సహాయం చేయ ప్రభువా. మునుపటి కంటే అధికమైన మేలులతో నింపుతమైన వాగ్దానం చేస్తావు ప్రభువా. ఆ వాగ్దానం నెరవేర్పు మీరు జీవితంలో జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభా, మా ప్రియులు రాబోయే భావ జీవితం ఎలా ఉండబోతుందో అని ఆందోళన చెందకుండా ప్రభువా, మా భవిష్యత్తు అంతటిని మీరు ఎరిగిందేవుడు అని ఎరిగి మీ మీద అపారమైన విశ్వాసం ఉంచి మా పట్ల మీకున్న ఆలోచనలు క్షేమకరమైనవి, సమాధానకరమైనవి, మేలైనవని ఎరిగి మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి బ్రతుకుట్లో మా భవిష్యత్తు అంతటిని ప్రభువా మీకు అప్పగించుకుంట్లో, తద్వారా మా జీవితాన్ని మీరు నడిపించమని బ్రతిమాలుకుంటూ మీ కృపగల హస్తానికి మాకు ముందుగా అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించబడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భవిష్యత్తులో మీకు అధికమైన మేలులతో నింపుట్లో మీ భావజీవితం అంతటినీ సమాధానకరమైనవి, క్షేమకరమైన మేలులతో నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.